మీ పేరండి? నా పేరు త్రినాథ్. మనకు ప్రత్యేక హోదా ఇస్తారంటారా మన రాష్ట్రానికి? ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారా? ప్రత్యేక హోదా అనేది అది అంటే వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియదు. బీజేపీ జనసేన అని కలిపి ఖచ్చితంగా రావచ్చని నా ఒపీనియన్. అంటే మోడీ వాళ్ళు ఏ విధంగా ఒప్పందం పెట్టుకుంటారో తెలియదు. కానీ ఏంటంటే ముందుగా మనకి పోలవరం ప్రాజెక్టు రెడీ అవుతుంది, స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా 100% పోలవరం అమరావతి మెయిన్ మనకి. నెక్స్ట్ మనకి ఇక్కడ డెవలప్మెంట్ ఏంటి మెయిన్ పిల్లలు ఉద్యోగాలు చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఒక ఇండస్ట్రీ తేగలిగితే ఒకడు డిగ్రీ చదువుకున్నాడు జాబు సంపాదించుకోలేడు. అదే జగన్ ప్రభుత్వం ఇప్పుడు దాకా ఏది లేదు ప్రజెంట్. ఇప్పుడు అది తెస్తారు చంద్రబాబు అని ఫుల్ నమ్మకంలో ఉన్నాం ప్రజెంట్. అది ఎవరైనా ఇప్పుడు డిగ్రీ చాలామంది లక్షల మంది ప్రజెంట్ ఖాళీగానే ఉన్నారు ప్రజెంట్. అది సార్ ఉన్న పరిస్థితి. నాకు తెలిసి 100% ఇప్పుడు ఈ 5 yearsలో డెవలప్ అవ్వాలి కూడా. ఒకవేళ మాట ఇల్లు చంద్రబాబు నాయుడు కూడా చెయ్యకపోతే ఈసారి జనాలు నమ్మరు, ఎవరిని నమ్మరు నాకు తెలిసి. ఓకే, ఇప్పుడు జనసేన పార్టీ మన పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షుడిగా ఉన్నారు. అతనికి డిప్యూటీ సీఎంగా ఇస్తాననేసి ప్రచారం జరుగుతుంది. అవును, 100% డిప్యూటీ సీఎం 100% ఇస్తున్నారు. అది ముందుగానే వాళ్ళు కూటమిలో మొన్న రీసెంట్గా బీజేపీ సెంట్రల్లో కూడా అది డిప్యూటీ సీఎం కింద ప్లస్ ఇంకో పదవి ఏదో ఇస్తాను అంటున్నారు. మరి అదేమీ తెలియదు. నెక్స్ట్ అయితే ఇంకొక 6 months ఆయనకి సెంట్రల్లో ఏంటంటే సపరేట్గా పదవి అనేది మోడీ ఇస్తున్నారంట. అది మనకి యాక్చువల్గా తెలుసు. ఇంకా పూర్తిగా వివరాలు ఏంటనేది మనకు పూర్తిగా తెలియదు అప్డేట్. ఓకే, ఇప్పుడు రాష్ట్రం కొంత అప్పుల్లో ఉంది రాష్ట్రం. చంద్రబాబు నాయుడు సీఎం అవగానే ఆ అప్పుల్ని దాటుకొని ఇచ్చిన పథకాలను కూడా సక్సెస్ చేయాలి అని ప్రజలు ఆతృతగా ఉన్నారు. అవును, దాని మీద మీ అభిప్రాయం? అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే మన రాష్ట్రం అయితే 13 లక్షల కోట్లు ఉంది ప్రజెంట్. అప్పు 13 లక్షల దగ్గరికి వచ్చింది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషను. అయితే వీళ్ళు ఏంటంటే మీరు అన్నారు కదా ప్రత్యేక హోదా అనేది 100% ఉంటుంది నాకు తెలిసి. ఏది ప్యాకేజ్ లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుండి మనం వాళ్ళు ముగ్గురు కూటమయ్యి ఈరోజు ఆంధ్రప్రదేశ్ కానిస్తున్నారు కాబట్టి. సో చూడాలి ఇప్పుడు ముందుగా ఎలా జరుగుతుంది ఏంటనేది చూడాలి మనకు.